నిన్న రాత్రి 'బిగ్ బాస్' సీజన్ 9కి సంబంధించిన ప్రోమో స్టార్మా అయితే ఒక స్మాల్ ప్రోమోని రిలీజ్ చేసింది. ఆ ప్రోమోకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లో కంటెస్టెంట్స్‌కి ఈ వారం అంతా చుక్కలు కనిపించేలా చేస్తున్నాడు 'బిగ్ బాస్'. వరుస ఛాలెంజ్‌లు పెట్టి వాళ్ళ ఒళ్ళుని హూనం చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇక నాగార్జున గారు ఈ సీజన్‌ని ఎంత హైప్‌కి తీసుకొని వెళ్దామన్నా వీక్ డేస్‌లో మాత్రం కంటెస్టెంట్స్ అందరూ కలిసి సరదాగా ఏదో పార్టీకి వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు. దానివల్ల ఈ సీజన్ బాగా నిద్రపోతుందనే టాక్ అయితే వచ్చింది. ఇక ఇలా కాదు అంటూ హౌస్‌లో చదరంగం కాదు రణరంగమే ఉంటుంది అని వరుస టాస్క్‌లు అయితే పెట్టేస్తున్నాడు 'బిగ్ బాస్'. ఇకపోతే ఈ టాస్క్‌లో భాగంగా నిన్న కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాకి పిలిచి, ఈ వారమంతా మీరు ఛాలెంజెస్‌తో చాలా కష్టపడుతున్నారు కదా! అందుకే మీకు కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ ఇద్దామనుకుంటున్నాను అనేసరికి ఇక కంటెస్టెంట్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక వాళ్ళందరి కోసం ఇక 'నక్కిలీసు గొలుసు' అనే పాటను కూడా వేయడం, కంటెస్టెంట్స్ అందరూ డాన్స్ చేయడంతో పాటు సంజన సుమన్ శెట్టి గారు డాన్స్ అయితే ఇరగదీశారని చెప్పాలి. వీళ్ళిద్దరూ వేసిన డాన్స్ అయితే సూపర్ డూపర్ హైప్ అయ్యే ఛాన్సే ఉంది ఈ సీజన్‌కి. ఇకపోతే ఆ డాన్స్ అయిపోగానే కంటెస్టెంట్స్ అందరికీ కూడా నాచోరే నాచోరే అనే ఒక టాస్క్ ఇవ్వబోతున్నానంటూ మళ్ళీ కంటెస్టెంట్స్‌కి చుక్కలు చూపించడానికి సిద్ధమైపోయాడు. ఇక హౌస్‌మేట్స్ అంతా మాకెక్కడ ఉంటుంది ఎంటర్‌టైన్‌మెంట్ అన్నట్టుగా మొఖాలు పెట్టారని చెప్పాలి. అయితే ఇక హౌస్‌లో నాచోరే నాచోరే టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో ఇక హోల్స్ ఉన్న ఒక టేబుల్ లాంటిదైతే అరేంజ్ చేయడం జరిగింది. ఈ హోల్స్‌లో 5 మంది కంటెస్టెంట్స్ అయితే బయటికి రావాల్సి ఉంటుంది. మరి 5 మంది కంటెస్టెంట్స్ బజర్ మోగగానే ఈజీగానే బయటకొచ్చేస్తారు. కానీ అంత ఈజీగా ఉండే టాస్క్ 'బిగ్ బాస్' ఎందుకు పెడతాడు కంటెస్టెంట్స్‌కు? ఇక దీనిలో భాగంగా ఈ హోల్స్ నుంచి కంటెస్టెంట్స్ బయటికి వస్తూ ఉండగా, మిగతా వాళ్ళు హోల్స్ నుంచి కంటెస్టెంట్స్ బయటికి రాకుండా ఆపాల్సి ఉంటుందన్నమాట. యథాప్రకారం ఈ టాస్క్‌కి ఇమ్మాన్యుయల్ అలానే ఇక రాము రాథోడ్ అయితే సంచాలకుగా వ్యవహరిస్తారు. ఇక హౌస్ నుంచి సుమన్ శెట్టి కావచ్చు, భరణి గారు, కళ్యాణ్ అలానే తనూజ వీళ్ళు ఎవరు బయటకు వస్తున్నా సరే అందరూ కూడా ఆపాల్సిన ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కంటెస్టెంట్స్ బజర్ మోగగానే 5 హోల్స్ నుంచి 5 మంది వెళ్ళిపోతారు ఈజీగా. కానీ అలా కాదు. కంటెస్టెంట్స్‌కు బజర్ మోగే ముందు 'బిగ్ బాస్' కలర్ చెప్తాడు. ఆ కలర్ బట్టి కంటెస్టెంట్స్ వెళ్ళి ఆ హోల్ నుంచి ఎవరు ఫస్ట్ బయటికి వస్తారు అన్నదే ఈ టాస్క్ అనమాట. సో, 5 మంది కంటెస్టెంట్స్ హోల్‌లోకి వెళ్ళడానికి సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరిద్దరుగా ఉన్న టీం నుంచి. మిగతా 5 మంది ఆపే ప్రయత్నం చేయాలి. అయితే 5 మంది 'బిగ్ బాస్' ఇప్పుడు రెడ్ కలర్ అన్నారు. రెడ్‌లోకి వెళ్ళాలి. యెల్లో అంటే యెల్లోలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే, మిగతా వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేసే వాళ్ళని ఆపుతూ ఉండాలి. డివైడ్ చేసిన ఏ టీమ్ నుంచైతే కంటెస్టెంట్స్ ఫస్ట్ ఒక కంటెస్టెంట్ బయటకు వస్తాడో, ఆ కంటెస్టెంట్ విన్నర్ అయినట్టుగా ఈ టాస్క్ అయితే 'బిగ్ బాస్' పెట్టాడనమాట. సో, ఇక్కడ కూడా ఆ ఒక హోల్ నుంచి ముగ్గురు, నలుగురు దూరటానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. మనం ఇక్కడ ప్రోమోలో అబ్జర్వ్ చేసినట్లయితే దివ్య కానీ, సుమన్ శెట్టి కానీ, కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఫోర్స్‌గా వెళ్ళి అందులోకి దూరడానికి ట్రై చేస్తారు. కానీ 'బిగ్ బాస్' చెప్పే ఏ కలర్ చెప్తారా అని టెన్షన్‌తో కంటెస్టెంట్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక వెనక నుంచి కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉండటం, కంటెస్టెంట్స్ వెనక నుండి లాగడం ట్రై చేస్తూ ఉంటారు. సో, ఈ టాస్క్ కూడా ఇంకా కంటెస్టెంట్స్‌కి ఒళ్ళు హూనం అయిపోతదనే చెప్పాలి. ఇక హౌస్‌లోని ఇక ఫిజికల్ లెవెల్‌లో ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ బయటికి రావడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దివ్య, కళ్యాణ్, సుమన్ శెట్టి గారు ఈ టాస్క్‌లో కాస్త హైగానే పెర్ఫార్మ్ చేసినట్టుగా కనిపిస్తుంది. మరి ఇక ఈ ప్రోమో నిన్న నైట్ షార్ట్ ప్రోమోనైతే స్టార్మా రిలీజ్ చేసింది. ఇక 'నాచోరే నాచోరే' టాస్క్ ద్వారా ఎవరు విజేతలుగా ఇక విన్నర్ అయ్యి ఫర్దర్ రౌండ్స్‌కి వెళ్తారు. లేదా ఇక్కడి నుంచి రౌండ్స్ అనేవి ఏమైనా ఆపుతారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఆపడానికి నామినేషన్స్ నుంచి కంటెస్టెంట్స్ సేవ్ అవ్వడానికి ఈ టాస్క్‌లనమాట. సో, ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్ అయితే బాగా ఆట ఆడి గెలవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఓడిపోతున్నారు కొన్ని టాస్కుల్లో కాబట్టి కంటెస్టెంట్స్‌లో ఇంకా కసి పెరుగుతుంది బాగా ఆడాలని. కానీ ఒళ్ళు హూనమైతే అయిపోతుందని చెప్పాలి. మరి కంటెస్టెంట్స్‌లో ఎవరు బాగా టాస్క్‌లు పెర్ఫార్మ్ చేస్తున్నారని మీరనుకుంటున్నారు? లేదా ఎవరు గెలవాలి? ఎవరు ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో చెప్పండి. అలానే నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ రిజల్ట్స్‌ని అయితే షేర్ చేసేద్దాం.